ధర్మస్థలిలో జరుగుతున్న అనేక అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. నమస్తే. నమస్తే. ధర్మస్థలికి సంబంధించి మీరు వినే ఉంటారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అవాస్తవాలు తెలియదు, కానీ అసలు ఒక రకంగా మొత్తం ఇండియా షేక్ అయ్యే విధంగా దీని రిజల్ట్ ఉండబోతుందని అయితే బయట తెలుస్తూ ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఏమనుకుంటున్నారు? నిజంగా అది జరిగింది అనుకుంటారా? అక్కడ అలా జరగదు అనుకోవడానికి లేదండి, ఖచ్చితంగా జరిగింది. అక్కడ మా అథెంటికేషన్ ఎలా? ఇప్పుడు సౌజన్య అని ఒక అమ్మాయి ఉంది, సేవ్ సౌజన్య అని చెప్పి ఆ మధ్యకాలంలో అది జరిగినప్పుడు కూడా ఒక ఆ సౌజన్య అనే కర్ణాటకలో ఆ పాప ధర్మస్థలి దగ్గరనే మిస్ అయింది. ఆ దగ్గరలోనే చెట్టు కింద యూనిఫామ్తో సహా బ్యాగ్తో సహా అత్యాచారం చేయబడి దొరికింది. ఇప్పుడు అది కేసు మూసేశారు, ఆధారాలు దొరకలేదని. అంటే ఎవరో ఒక అతన్ని తీసుకొచ్చేసేసి ఆయేషా మీరా కేసులాగా చేసేశారు. లేకపోతే కొన్ని రోజులు పోయిన తర్వాత అతను నేరస్తుడు అని నిరూపించడానికి ఆధారాలు లేవు అని చెప్పి అతను రిలీజ్ చేశారు. ఎవడో అతను సంబంధం లేని అతను. కాకపోతే ఆ రోజు వచ్చిన అగ్రహానికి, ప్రజా అగ్రహానికి అతన్ని బలి చేశారు. మానసికంగా సరిగా లేని అతన్ని బలి చేశారు. అది కావాలని చేసింది. అది ఆయేషా మీరా కేసులో కూడా అంతే కదా. మొత్తం 2-3 నిందితుల్ని మార్చారు. ఈ రోజుకి నిందితుడు ఎవరో దొరకలా. అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు రూపుమాపేసిన తర్వాత నేరాన్ని నిరూపించడం ఎట్లా? అయ్యే పని కాదు కదా. అదే జరిగింది అక్కడ. ఒక మెడికో స్టూడెంటు, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదివే అమ్మాయి, అనన్య పాండే అనే అమ్మాయి ఆశ్రమంలోకి వెళ్ళింది. ఆశ్రమంలోంచి బయటికి రాలా. వాళ్ళ అమ్మ వచ్చింది. అంటే అమ్మాయి ఫ్రెండ్స్కి చెప్పింది, నేను ఇట్లా ధర్మస్థలంలోకి వెళ్తున్నానని చెప్పింది. అందుకోసం అని చెప్పి వాళ్ళమ్మ ధర్మస్థలంలోకి వచ్చి అడిగింది. అడిగితే ఆమెని ఎంత విపరీతంగా కొట్టారంటే ఆవిడ కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. అంతెందుకు కొట్టాలండి వాళ్ళు? అంత కొట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వాళ్ళ దగ్గర అమ్మాయి మా దగ్గరికి రాలేదు అని చెప్పొచ్చు, వచ్చింది కానీ వెళ్ళిపోయింది అని చెప్పొచ్చు నిజం అయితే గనక. అంత ఆ తల్లిని హింసించాల్సిన అవసరం ఏంటి మీకు? అంటే సంథింగ్ జరుగుతుంది అక్కడ. పైగా కనీసం 250 మంది 300 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారు, పిల్లలు మిస్ అయ్యారు. ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా మిస్ అయ్యారు. అంటే ఏంటి దీని అర్థం అసలు? ఇప్పుడు అనన్య పాండే అనే అమ్మాయి ధర్మస్థలంలోకి వచ్చింది, వచ్చి మిస్ అయిపోయింది. వాళ్ళ అమ్మ కేసు పెట్టింది. పోలీసులు కేసు తీసుకోలేదు, పోలీసులు కోఆపరేట్ చేయలేదు. ధర్మస్థల లోపల వాళ్ళు ఎవరైతే ఉన్నారో గూండాల మాదిరిగా వాళ్ళు ఆమెని కొట్టారు. ఆమె కోలుకోవటానికి చాలా కాలం పట్టింది. ఆమె ఏమన్నా సాదాసీదా మనిషి అనుకుంటున్నారేమో. సిబిఐలో ఉద్యోగి, క్లర్క్ ఆవిడ. అయితే కూడా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి ధర్మస్థలిలో అంటే ఇక మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అలా అంత క్రైమ్ అక్కడ చేయదలుచుకున్నప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులు మేనేజ్ చేసుకోవాలి, పోలీసుని మేనేజ్ చేసుకోవాలి, కోర్టుని మేనేజ్ చేసుకోవాలి. ఇన్ని మేనేజ్ చేసుకుని చేయగలుగుతున్నారు అక్కడ అంటే ఏమనుకోవాలి? ఎంత వ్యవస్థీకృత నేరం జరుగుతుంది అక్కడ. ఇంత నేరము మహిళల పట్ల ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది అనుకుందాం, పూజల పేరుతోనే వచ్చింది అనుకుందాం. ఆ అమ్మాయిని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశారు అనుకోండి. గుర్తు తెలియని శవంగా ఆమెకి అంత్యక్రియలు చేసేస్తారు ఆ శవానికి. అంటే ఎప్పుడు అలా చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్స్ ఫాలో అవ్వకోకుండా చేసేస్తారు. దీనికోసం పోరాడే శక్తి ఎంతమందికి ఉంటుంది? ఇప్పుడు ఆవిడంటే ఎంతో కొంత సిబిఐలో ఉద్యోగి కాబట్టి ఆవిడొచ్చి పోరాటం చేసింది. ఆవిడ వల్లే కాలేదు. అలాగే ఇప్పుడు అక్కడ ఎవరైతే ఉంటారో ఆ ధర్మస్థలిలో ఉండే మేనేజ్ చేసే మేనేజింగ్ ట్రస్టీలు కావచ్చు, వాళ్ళు అందులో పనిచేసే ఒక అతనికి ఆ దగ్గరలో ఒక స్థలం ఉంది. ఆ స్థలం ఇమ్మని అడిగారు అతన్ని. అడిగితే అతను నేను ఇవ్వను అన్నాడు.
ఇవ్వను అంటే అతని పైకి రౌడీల్ని పంపించి అతని భార్యని పిల్లల్ని భయపెట్టే భార్య పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోయారు, వేరే ఊరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను మొండిగా అక్కడే ఉంటే అతను అతని సిస్టరు ఉన్నారు, ఉంటే వాళ్ళని చంపేశారు. వాళ్ళ శవాలు చూస్తే గనక మనకి ఆ మృతదేహాలను చూస్తే గనక భయం వేసేటట్లు ఉన్నాయన్నమాట. విపరీతమైన రక్తం వచ్చేటట్లుగా ఆ ఫోటోలు ఉన్నాయి, ఇంకా ఇప్పటికీ మీడియాలో వస్తున్నాయి ఆ ఫోటోలు. ఆ తరువాత ఆ అమ్మాయి అతని భార్య పిల్లలు వచ్చారు. వస్తే వాళ్ళు ఎంత భయపడిపోయారంటే ఆ శవాల్ని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా భయపడేంత వాళ్ళని భయభ్రాంతులను గురి చేసి చివరికి వాళ్ళు ఆ స్థలం తీసేసుకున్నారు. ధర్మస్థలి వాళ్ళు అక్కడ ఒక దుకాణం కట్టారు, అంటే ఒక కమర్షియల్ స్పేస్ అనమాట అది. అంటే ఇలా బయట ప్రపంచంలోకి వచ్చిన కేసులు ఇన్ని, రాని కేసులు ఇంకెన్నో. ఇంత దారుణం అక్కడ జరుగుతున్నాయి. దారుణం కాదు. 250 మంది, 250 నుంచి 300 మంది దీని మీద కమిటీలు వేశారు. ఏం వేసినా సరే అన్ని పార్టీలు వాళ్ళకే దాసోహం అంటాయి. ఇటు కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, దేవగౌడ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, అందరూ దాసోహం అవ్వాల్సిందే. అంటే ఇక్కడ సనాతన ధర్మం మీద ఎఫెక్ట్ పడుతుందన్నా ఎట్లా? సనాతన ధర్మం కాదు, వాళ్ళు ఆ గుడి ఇప్పటిది కాదు, 600-700 సంవత్సరాల క్రితం శివాలయం అది, మంజునాథ స్వామి దేవాలయం. అక్కడ ట్రస్టీలుగా జైనులు ఉన్నారు, పూజలేమో బ్రాహ్మణులు చేస్తారు. అది చాలా మహిమగల గుడి అనే చెప్తారు. కానీ నేనేమంటానంటే దేవుడు కూడా ఇంత పక్షపాతమా? దేవుడికి కూడా ఇంతమంది మహిళలు చనిపోవాలా? ఎందుకు చనిపోతున్నారు ఇక్కడ ఇంతమంది? పైగా ఒట్టిగా చనిపోవట్లా, అత్యాచారం గావించబడి కాల్ చేస్తున్నారు. అత్యాచారం చేసిన తర్వాత చంపేసి కాల్ చేస్తున్నారు, పూడ్చిపెడుతున్నారు. ఇలా జరుగుతుంది ధర్మస్థలిలో. అయితే ఇప్పుడు చాలామందికి వచ్చేది ఏంటి అంటే ఇదేదో ఒక రాజకీయ పరంగానే మాట్లాడుతున్నారు అందరూ అని అంటున్నారు. కానీ డేరా బాబా ఉన్నాడు, వాడి ఆశ్రమంలో ఒక 300 మంది అమ్మాయిలు శవాలు, అదే ఇవి డెడ్ బాయ్, అదే అస్థిపంజరాలు దొరికినాయి. వాడొక కల్ట్ అక్కడ. కొన్ని ఎకరాలు వాడి స్వాధీనంలో ఉంది. ఆశ్రమం హైదరాబాద్లో కూడా ఉంది ఆ ల్యాండ్ వాడికి. అది ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ హైదరాబాద్ అసలు 10 సంవత్సరాల ముందు జైల్లో పెట్టారు. కానీ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఎలక్షన్ ముందు అతను రిలీజ్ అవుతాడు. పెరోల్ వస్తుంది అతనికి, పెరోల్ ఇస్తారు ఓట్ల కోసం. అతను కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన అతని ప్రాంతాలు ఉంటాయి. అంటే అతను ఏంటంటే ఏం చేస్తాడంటే కొన్ని ప్రాంతాలకి లోన్లు ఇవ్వడము, ఫుడ్ ఇవ్వడము, రకరకాల సహాయక చర్యలు చేస్తూ ఉంటాడు ఆశ్రమం డబ్బుతోటి. అందుకని చాలామంది లాయల్గా ఉంటారు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకండి, ఢిల్లీలో ఆ మధ్య ఒక బాబాకి ఒక స్వామీజీ వచ్చాడని చెప్పి చాలామంది గుమ్ముగూడారు పేదలు. ఆయన మాట్లాడేసి వెళ్ళిపోతున్న టైంలో ఆయన పాదధూళి కోసం 800 మంది చనిపోయారు. అతని పైన మరి అలాంటి చోట అలా మీటింగ్ పెట్టకూడదు అంటే, అంత ఏర్పాట్లు సరిగా లేని చోట మీటింగ్ పెట్టకూడదు అనే ఒక జ్ఞానం ఏమైనా ఉందా? సింపుల్గా ఆశ్రమం మేనేజర్ మీద ఒక కేసు పెట్టి ఊరుకున్నారు. అసలు ఇలాంటి ఆశ్రమాల అవసరం ఏంటి? అదేమంటే మా హిందుత్వం మీదకి వచ్చేసారు అని మాట్లాడతారు. హిందూ మతం చెప్పిందా? హైందవ మతం చెప్పిందా ఇట్లా మనుషులు చచ్చిపోయే విధంగా మీటింగులు పెట్టి? అక్కడ చూస్తే తేలింది ఏంటి అంటే ఫైనల్కి చాలా ఎక్కువ మంది వచ్చారు. అక్కడ ప్లేస్ ఏమో చిన్న ప్లేసు. అలాగే నిత్యానంద సంగతి తెలిసిందే కదా, అతను ఎంత సెక్స్ స్కాండల్స్ ఉన్నాయో అతని మీద. మరి జగ్గి వాసుదేవ్
ఆయన ఆశ్రమంలో నా కూతుర్లని సన్యాసులుగా చేసేసాడు అని చెప్పి ఒక తండ్రి సాక్షాత్తు కోర్టులో కేసేస్తే కానీ కేసేసి ఫైట్ చేస్తే కానీ ఆయన కూతుర్ని ఆయనకి దక్కనివ్వాల. మరి తన సొంత కూతురికేమో చక్కగా పెళ్లి చేసుకున్నాడు, వేరే వాళ్ళ పిల్లల్నేమో సన్యాసులను చేసేస్తాడు. అసలు ఆయన భార్యని చంపాడు అనేది ఒక కేసు ఉంది అతని పైన. ఎందుకు ఇట్లాంటి వాళ్ళందరికీ ఎందుకు నడుస్తుంది చెప్పండి? అదేనమ్మా, కర్ణాటకలో మిస్సింగ్కి సంబంధించిన నెంబరు ఇక్కడ వీళ్ళు దానికి సంబంధించిన నెంబర్ 2 మ్యాచ్ అవుతున్నాయి అనేది ఒకటి ఏదో సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు దీని మీద ఒకప్పుడు బాగా ప్రజాగ్రహం వచ్చి విశ్వ హిందూ పరిషత్ అతను కూడా సేవ సౌజన్య అనే దానికి అతనే అసలు చేసింది. అతను పోరాటం చేశాడు, చాలా పోరాటం చేసినప్పుడు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏం తేల్చింది అంటే ఇన్ని మిస్సింగ్ కేసులు అయినాయి, ఇన్ని మిస్సింగ్ కేసుల్లో ఇంతమంది మళ్ళీ దొరికారు, ఇంతమంది లెక్క తేలలేదు, వాళ్ళు ఏమైపోయారో తెలియదు, వాళ్ళకి కనీసం వాళ్ళ శవాల ఆచూకీ కూడా తెలియలేదు, అంటే వాళ్ళు బతికున్నారో లేదో కూడా తెలియదు అని చెప్పి ఒక నంబర్ ఇచ్చింది. ఆ నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఒక పారిశుధ్య కార్మికుడు కదా ఇదంతా బయటికి తీసుకొచ్చింది, అతను నేను ఇన్ని శవాలను నేను పూడ్చాను, ఇన్ని శవాలు నేను కాల్చాను అని చెప్పిన నంబరు ఆ నెంబరు దగ్గరలో ఉంది. అది ఇప్పుడు ఇది ఇక్కడ ఖచ్చితంగా జరిగి ఉంటుంది అనడానికి ఇది ఒక తార్కాణం. మరి అసలు నిజంగా కూడా ఆలోచించాలి కదా, 250 మంది 300 మంది మిస్ అయిన మహిళలు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఒక 10 మంది అంటే లెక్క తేలలేదు అనుకోవచ్చు, ఒక 100 మంది అంటే లెక్క తేలలేదు అనుకోవచ్చు, పోనీ అనుకుందాం మనం బ్రాడర్ వేలో. ఇన్ని 100 మంది ఎందుకు లెక్క తేలకుండా పోతారు? కనీసం శవాలైనా దొరకాలి కదా. ఇప్పుడు మనుషులు తప్పిపోయిన వాళ్ళు సజీవంగా దొరకకపోవచ్చు, కానీ నిర్జీవంగా అయినా దొరకాలిగా శవాల రూపంలో. అంతమంది ఏ రాష్ట్రంలోనూ జరగదు, అక్కడే ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మన హైదరాబాద్ ఉందనుకుందాం, తెలంగాణ ఉందనుకుందాం. తెలంగాణలో సంవత్సరం మొత్తం మీద మిస్సింగ్ కేసులు ఎన్ని, వీటిలో పరిష్కారం అయిన కేసులు ఎన్ని, పరిష్కారం కాని కేసులు ఎన్ని, అఫీషియల్ ఎన్ని, అన్అఫీషియల్ ఎన్ని? ఇప్పుడు కొంతమంది అసలు రిపోర్ట్ కావు, వాటి గురించి మనం ఏం మాట్లాడలేము. రిపోర్ట్ కాని దాని గురించి మనం మాట్లాడలేము. గాల్లో ఎట్లా చెప్తాం లెక్కలు? చెప్పలేము. పోలీస్ స్టేషన్స్లో మిస్సింగ్ కేసులు సంవత్సరం మొత్తం మీద తెలంగాణలో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిట్లోనూ మిస్సింగ్ కేసులు, మహిళలు ఎంతమంది మిస్ అయ్యారు అనేది ఒక లెక్క ఉందనుకోండి. మిస్ అయిన తర్వాత కొన్ని కేసుల్ని పోలీసులు ఛేదిస్తారు. వాళ్ళు పలానా స్టేట్కి వెళ్ళిపోయారనో, పలానా చోట దొరికారను, వాళ్ళని వెనక్కి తీసుకొచ్చామను, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్కి దొరికారను, లేకపోతే చుట్టాలు ఇంట్లో ఉన్నారు, పుట్టింట్లో అత్తింట్లో ఇద్దరు చోట అలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో దూరపు చుట్టాల ఇళ్ళకి వెళ్ళారనుకోండి, ఆ చుక్కి కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనకి సెల్ ఫోన్ వచ్చేసిన తర్వాత సిగ్నల్ ఆధారంగా మనుషులు పట్టుకోవడం చాలా ఈజీ అయిపోలా. మరి ఈ పరిస్థితుల్లో మనకి ఏం తేలుతుంది? 200 మంది మిస్సింగ్ కేసులు అయినాయి అనుకోండి స్టేట్ మొత్తం మీద. పరిష్కారం అయినాయి ఎన్ని, పరిష్కారం కానీ ఎన్ని అని తేలితే కనుక చాలా తక్కువ నెంబర్ ఉంటుంది అసలు పరిష్కారం కాంది. ఎక్కడో ఒక చోట శవం రూపంలో అయినా ఒకవేళ చనిపోతే దొరుకుతారు. ఇక్కడ నాకెందుకండి, ఆ మధ్య ఒకసారి గచ్చిబౌలిలో కొండాపూర్లో అనుకుంటా అతను ఒక డెడ్ బాడీని చంపేసి వివాహేతర సంబంధం కారణంగా చంపేసేసి సంచిలో మూట కట్టుకుని, గోను సంచిలో మూట కట్టుకుని సైకిల్ మీద తీసుకుని వెళ్ళి ఇంకో చోట ఎక్కడో డంప్ చేశాడు. ఏమీ ఆధారాలు దొరకలా. కానీ సీసీటీవీలు చెక్ చేస్తే ఒకతను సైకిల్ మీద, బాడీ తెలుస్తుంది కదా, ఆకారం తెలుస్తుంది కదా, దొరికింది. పట్టుకుంటే తేలింది. వేరే ఊరు నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ భార్యాభర్త ఇద్దరు వచ్చారు. కానీ పానీపూరి బండి అతనితోటి వివాహేతర సంబంధం కొనసాగిస్తా ఆ అమ్మాయి ఏం ఒత్తిడి పెడుతుంది అతని అసలు భార్యకి విడాకులు ఇమ్మని ఒత్తిడి పెడుతుంది. ఆ టార్చర్ తట్టుకోలేక వాడు చంపేశాడు ఆ అమ్మాయిని. చంపేసి సైకిల్ మీద కట్టుకొని తీసుకొని వెళ్ళి ఎక్కడో వేరే చోట వేసేసాడు. వారం రోజుల్లో దొరికింది.
ఆ శవం తాలూకు ఫోటోలు అవన్నీ వేస్తే భర్త వచ్చాడు నా భార్య అని, అతను దొరికాడు. ఇవాళ ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో దొరకని వాళ్ళంటూ అసలు పరిష్కారం కాని కేసు అంటూ ఉండదండి. కానీ పోలీసులకు ఆ చిత్తశుద్ధి లేకపోతేనో, లేకపోతే ఏదైనా ఒక రాజకీయ పరమైన ఒత్తిడిలో, లేకపోతే డబ్బులున్న వాళ్ళు డబ్బులు వెదజల్లో ఆ కేసులు పరిష్కారం కావేమో కానీ మామూలుగా అయితే పరిష్కారం అవుతాయి. అది ధర్మస్థలి విషయంలో అందరూ చెప్తుంది ఏంటి అంటే అన్ని పార్టీల మద్దతు ఉంది వాళ్ళకి, ధర్మస్థలి వాళ్ళకి. అసలు ఎందుకు ధర్మస్థలిని జైనుల చేతుల్లో ఎందుకు ఉంచారు? అసలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు, ఒక స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా తీసుకోవచ్చు. అంటే ఎండోమెంట్ కింద లేదా? అది లేదు, స్వతంత్రమైన బోర్డు అది. పైగా గమ్మత్తు ఏంటంటే ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నాయని తెలిసినా కానీ ధర్మస్థలికి పోలీస్ స్టేషన్ లేదు. అంటే ఇదేదో పెద్ద మతలబే, ఖచ్చితంగా పెద్ద మతలబే. డొంకరాగారు తీగలాగారు, డొంక కదలాల్సిందే. ఈసారి మట్టు కదలాల్సిందే. అందరూ ఏకమయ్యారు ఈ విషయంలో. నేను నమ్ముతున్నానమ్మా న్యాయం జరుగుతుందని, ధర్మం నిలబడుతుందని. అంటే ఇన్ని రాజకీయాల కుయుక్తులు వ్యూహాలు అన్నీ తట్టుకొని, అంటే ఇప్పుడు ఒత్తిడి అలా ఉంది, బయటకు వస్తుందనే అనిపిస్తుంది. ఒత్తిడి ఉన్నట్లే ఉంటుంది కానీ నిజ నిజాలు బయటికి రావడం చాలా కష్టం. చాలా మీడియాలో పైగా ఇంకోటి ఏంటో తెలుసా అండి, వాళ్ళు ఎన్నో వేల వీడియోలు వచ్చినాయి ఈ ధర్మస్థలి విషయంలో. నేనే ఇప్పటికి ఒక 10 వీడియోలు చేశాను ధర్మస్థలి టాపిక్ మీద. వస్తే కొన్ని వందల వీడియోల్ని వాళ్ళు గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చి తీసేయిస్తున్నారు. అయినప్పటికీ కూడా చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ దృష్టికి అంటే వాళ్ళకి ఏంటంటే హిందీలో కానీ కన్నడలో కానీ తమిళ్లో కానీ అయితే వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. మన తెలుగుది తెలియదు కాబట్టి మనం బతికిపోతున్నాం. నా వీడియోలు అయితే అన్నీ ఉన్నాయి, ఏది తీసేలా అని వాళ్ళకి అసలు అంత భయం. దేనికి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది చెప్పండి? అంటే ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ అనేది అర్థమవుతుంది. కానీ నేను అదే చెప్తున్నా, నిజంగా దేవుడు ఇంత మహిళల వైపు, మహిళల మీద దేవుడికి ఇంత కక్ష, బాలికలు అపశుభం తెలియని బాలికలు స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్ యూనిఫాములతోనే అత్యాచారం గావించబడుతున్నారు అంటే ఎంత బాధాకరం అండి. ఆ ప్రెమిసిస్లో జరుగుతుంది అంటే ఇది దేవుడికి అర్థం కాకపోవటం. దేవుడు ఎందుకు మూడో కన్ను తెరవట్లేదు? ఏమన్నా మాట్లాడితే ఈమె నాస్తికురాలు ఇలా మాట్లాడుతుంది అంటారు. కానీ నేను ఆస్తికురాలను అనేది పక్కన పెడితే న్యాయం జరగాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.